सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीरामभक्ति जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी भूगर्भजाता भुवनेकमाता वधुवराभ्यां वरदा भवन्तु निश्चितार्थ मुहूर्तो सुमुहूर्तोऽस्तु ओम लक्ष्मीं क्षीरसमुद्रातनयां हृङ्गदामेश्वरीं दासीभूता समस्ता देवनतां लोकैक दीपाङ्कुरां श्रीमन्मन्दाकटाक्षालब्धो ब्रह्मेन्द्रङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बनीं सरसजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीं వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. అమ్మగారు ఆశీర్వాదం తీసుకుంది కానీ లే శివ. సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. అమ్మ పార్వతి, శివబాబు, అమ్మగారికి అయ్యగారికి కాళ్ళకి దండం పెట్టండి, ఆశీర్వాదం పొందండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. ఏడవద్దు, నీకు అమ్మే లేదు, కానీ ఇదిగో మేమందరం ఉన్నాం. అర్థమైందా? కంగ్రాచులేషన్స్ శివ. థాంక్యూ సార్. పార్వతి చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల నీ లైఫ్ ఎక్కడ పాడవుతుంది అనుకున్నాను, బట్ శివ ఇస్ ద బెస్ట్. కంగ్రాట్స్ పార్వతి. కంగ్రాట్స్ శివ. థ్యాంక్ యూ మేడం. దేవా సార్, మమ్మల్ని ఆశీర్వదించండి. అరే రే, ప్లీజ్ లేవండి. చెప్పాను కదా మీరిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. చెప్పానుగా, మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి. ఐ విష్ యూ బోత్ అ వెరీ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ పార్వతి. మా కంపెనీలో మీ ఇద్దరు మంచి పొజిషన్కి రావాలి. ఏమంటావు మేకోటి పార్వతి? స్మైల్ ప్లీజ్. అట్టాకి పెద్దబాబు గారు. మామ్, అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామా? డాడ్ కమ్. ఓకే, కమ్ ఆన్ బ్రో. నెక్స్ట్ మహి ఐశ్వర్యాల నిశ్చితార్థంలో కలుసుకుందాం. ఇన్స్పెక్టర్ గారు, నేను అఖిలాండేశ్వరి గారి తోడుకోడల్ని. గుర్తుపట్టాను మేడం. నేను విన్నది నిజమేనా? పార్వతిని చేసుకోబోయే శివ ఎవరో అమ్మాయిని మోసం చేశాడట కదా? అది కిలాడి లేడీ ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీ వరకు వచ్చిందా? తెలిసిందంతే. కంప్లైంట్ ఇవ్వమని క్యాజువల్ గా చెప్పాను. నా చేత నిశ్చితార్థాన్ని ఆపించేయాలని ప్లాన్ చేసింది. అవునా? ఇప్పుడెక్కడుంది? అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టాం. దాని వెనక ఎవరున్నారో వాళ్ళ సంగతి కూడా చూడాలి కదా మేడం. దేవా గారు కూడా సీరియస్ గా తీసుకోమన్నారు. బాబు, ఇక్కడే ఆపండి.
చిల్లర లేదమ్మా. తీసుకో, పర్లేదు తీసుకో. మంచిదమ్మా, థ్యాంక్స్. ఓ డ్రైవరేనా? ఇది తీసుకో, ఇది తీసుకుని అమ్మ వాళ్ళకి ఇవ్వు. చాలా థ్యాంక్స్ అమ్మా. దండాలమ్మా. అమ్మా పార్వతమ్మా, బాగుండవా? బాగున్నా పెద్దయినా. పూలు పళ్ళు పంచినారంట కదమ్మా, పిల్లోడు బాగున్నాడా అమ్మా? బాగున్నాడక్క. అటు కూర్చోండి, వడ్డిస్తాను. అలాగేనమ్మా. పార్వతి ఇక్కడ ఉందేంటి? పది కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. అక్క, నువ్వు సూపర్ గా ఉన్నావు. పెళ్లి కళ వచ్చిందక్క, కానీ నీ కళ్ళే ఏంటో దిగాలుగా ఉన్నాయి. ఏంటక్క? ఏంలే, బాగానే ఉన్నాను. నాకన్నా నువ్వే బాగున్నావే భాగ్యలక్ష్మి. చల్లగా ఉంటామ్మా. పార్వతి, పెద్దబాబు గారు, ఏంటిక్కడ? ఎవరు వీళ్ళంతా? ఆకలేసి అన్నం కోసం ఎదురు చూసే అమాయకులు పెద్దబాబు గారు. 2 ముద్దలు ఎవరు పెడతారా అని పడికాపులు కాస్తున్నారు. నిశ్చితార్థంలో సానా వంటలు మిగిలిపోయినాయి, పొద్దుటికి పాడైపోతాయి. అందుకే అట్టుకొచ్చి వీళ్ళకెడుతున్నాను. సూపర్, రియలీ సూపర్. హ్యాట్స్ ఆఫ్ పార్వతి. ఇన్ని ఆలోచనలు నీకెలా వస్తాయి? పెద్దబాబు గారు, ఆకలి బాధలు నాకు తెలుసు పెద్దబాబు గారు. ఆకలేసి నీళ్లు తాగి పస్తులున్న రోజులు సానా ఉన్నాయి పెద్దబాబు గారు. అందుకే ఎవరైనా ఆకలితో ఉంటే కడుపు తరుక్కుపోతుంది పెద్దబాబు గారు. అక్క, అన్నం పెట్టవా? ఆకలేస్తుంది. వస్తున్నా. పార్వతి, నేను కూడా వడ్డిస్తాను. అయ్యో, మీరు వద్దు,
వద్దు పెద్దబాబు గారు, నాన్నే పెడతాను. మీరు ఇంటికి వెళ్ళండి పెద్దబాబు గారు. ఏం పార్వతి, వీళ్ళకి నేను అన్నం పెట్టకూడదా? అయ్యో, అట్ట అనంత పెద్దబాబు గారు, ఇది మీరెట్టి నాన్నమే పెద్దబాబు గారు. కానీ మీతో నేను పని చేయిస్తానా? తప్పు పెద్దబాబు గారు. నువ్వు ఇలా వడ్డించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా చేతులతో పెడితే తృప్తిగా ఉంటుంది పార్వతి. నేను పనిచేయట్లేదు, పుణ్యాన్ని పంచుకుంటున్నాను. నిజంగా దేవుడే దిగొచ్చి ఇలా కన్నం పెడుతున్నాడు. అక్క, నీ నిశ్చితార్థం అయింది ఈయనతోనేనా? అయ్యో, తప్పు తప్పు. పెద్దబాబు గారు ఎవరు అనుకున్నావు? మా అమ్మగారు, అఖిలాండేశ్వర అమ్మగారి పెద్ద కొడుకు. దేవుడు, లంపలేసుకో. అఖిలాండేశ్వరి అమ్మగారి పెద్ద కొడుకువా? దండారు బాబు, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలా. పార్వతి, పూతరేకులా? ఫంక్షన్లో నేను తినలేదు, ఒకటివ్వు. బాబు గారు, అది మీరు ఇక్కడ, మీరింటికాడ. ఇవ్వు పార్వతి, ఇంటి దగ్గర ఉన్నవి ఇక్కడున్నవి తేడా ఏముంటాయి? ఇవ్వు. ఇవ్వు పార్వతి. పార్వతి, ఏమైంది? ఏం లేదు బాబు గారు, మిమ్మల్ని చూస్తా ఉంటే గొప్పలు ఎట్టా కూడా ఉంటారా అనిపిస్తుంది. అదేంటి పార్వతి అలా అంటావు? మనుషులందరూ ఒకటే, కాకపోతే మనసులోనే చాలా ఉంటాయి, అక్కడే తేడా ఉంటుంది. బాబు సరే, కొంచెం పెరుగు. అక్కడ పెద్ద కర్డ్, అదే పెరుగు కావాలంట. వేయి పార్వతి. అట్టాగే పెద్దబాబు గారు.
పార్వతక్క మీ ఆయన కూడా ఈసారి లెక్క మంచోడై ఉండాలి. పద పార్వతి, కారెక్కు. వద్దు పెద్దబాబు గారు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. నేను ఇంటికి. ఓ యా, ఓకే, అర్థమైంది. మేకోటి పార్వతి కాదు, శివక్ కాబోయే భార్య కదూ. సరే. ఆటో. ఎక్కడికి వెళ్ళాలండి? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 జాగ్రత్తగా డ్రాప్ చేసి. అలాగేనండి, ఎక్కండి. పోనీ. దండాలు బాబు. నాకు కాదు. పార్వతక్క రింగ్ లా ఉంది. సారు సారు ఓ సారు, సార్ 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 రింగు. ఎంగేజ్మెంట్ రింగ్ పార్వతిది. అక్కదా సారు? అవును. సర్లే, నేను పార్వతికి ఇస్తాను. సారు మళ్ళీ పడిపోతుందేమో సారు, వేలికి పెట్టుకోండి సారు. థ్యాంక్ యూ. యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని. పెద్దబాబు లాంటి మంచి మనుషులు ఈ భూమంతా భూతద్ద మెట్టెత్తికినా కానరారేమో. మా రంగమ్మవ్వ అన్నట్టు డబ్బున్న మహారాజులు గొప్పోళ్ళు కాదు, మనసున్న మహారాజులే గొప్పోళ్ళు. పార్వతి, నీ చిట్కని వేలు పట్టుకోబోయే శివ పెట్టిన ఉంగరం నా చిట్కని వేలికి సరిపోయింది. ఓ, అలాగా నా దగ్గర ఉంచేసుకుంటానా?
నో రేపు ఇచ్చేస్తాను.